ఇప్పుడు మనకి ఇప్పుడు శ్లిష్ అనేది ఉంది కదా. ఈ అవును. శ్లిష్ అనేది దివాదిగణం ధాతువు అని చెప్పాను. ఏం ధాతువు అది? దివాది దివాది గణం. గణం ధాతు. కాబట్టి యకారం వస్తుంది. ఓకే, అవును. యకారం వచ్చింది అంటే ఇప్పుడు అది మూలధాతు, మూల ప్రత్యయం ఏంటిది అక్కడ ఉన్నది? షియన్. షన్. షియన్ అనేది ఏంటిది? అది షిత్, అయితే కరెక్టే. షిత్ అవును. కాబట్టి సార్వధాతుకం అని పేరు వచ్చింది. అవును. సార్వధాతుకం ఎప్పుడైందో 4 విషయాలు గమనించాలి. ఏం 4 అవి? సారధాతుకం పిత్తు, పిత్, అపిత్తు, అపిత్, హలంతం, అజంతములో అది. చూసుకుంటాం. అవునా? అవును. అవును. అర్థమైందా? ఉమ్. ఆ. ఇక్కడ అపిత్. ఆ, అపిత్ కాబట్టి ఇది గుణం అవుతుందా కాదా? అపిత్ అయితే గుణం పిత్తి అయినప్పుడే గుణం అవుద్ది, అపిత్ అయినప్పుడు గుణం అవ్వదు. కాదు. గుణం నిషేధం. కాబట్టి ఆ, గుణం నిషేధం. అందుకని ఇప్పుడు ఉమ్. ఇది ఏమైంది? శ్లిష్యతి వచ్చింది. అర్థమైందా? అవును. అవును. ఓకే ఓకే. శ్లిష్యతి. ఆ, ఓకే. ఇప్పుడు ఇప్పుడు నిజంతంతో తీసుకురండి. ఈ నిజం శ్లిష్ తీసుకుంటే అనే ఆర్ధాత్క పరే ఆ, గుణం అవుతాయి. కాబట్టి గుణం అవుతుంది. అర్థమైందా? సూపర్. అది నిత్య అనేది ఏంటిది? అది ఇది ఆర్ధాతు. ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం కాబట్టి ఇది ఏమైపోయింది? గుణం అయ్యింది. అవును. ఆర్ధధాతుకానికి అవి లేవు, పిత్తు అపిత్తు అట్లాంటివి ఏమీ లేవు. అర్థమైందా? ఓ- అవును. ఆర్ధధాతుకం ఉంటే చాలు. సార్వధాతుకం ఉంటేనే అదే ఎలాంటి సార్వధాతుకమో చూడాలి. ఓకే, ఓకే. అదండి. సో ఇప్పుడు శ్లిష్లో ఏమైంది? గుణం అయ్యిందా లేదా ఇక్కడ? అయింది ఇప్పుడు అయింది. దానికి ఏం అయింది. చేస్తాం? గుణం అప్పుడే కదా చేస్తాం. శ్లేష అయితే ఆ, అయింది. కరెక్ట్. శ్లేషయతి. రైట్ రైట్. అర్థమైందా? ఓకే. అవి అవి గమనించాలి. ఓకే, నెక్స్ట్ పుట సంసర్గే వరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ 5 ఎవరు కూడా చదువుతున్నారు? సంసర్గే. కత్ర. కత్ర నేను చెప్తాను కదా మళ్ళీ. చెప్పండి. చైతిల్య. చెప్పండి ఇంకో సెకండ్ రౌండ్. కత్ర శైథిల్య అంటే ఉమ్, ఇక్కడ మీరు ఇక్కడ ఏమని చెప్పారంటే శైథిల్యం అవడం అని చెప్పారు మీరు ఇక్కడ తెలుగు భాష ఒకటి. ఉమ్. అంటే శిథిలం కొంచెం కావడం, శిథిలం కావడం. శిథిలం చేయడం, వదలడం అని కూడా ఒకటి చెప్పారు. వదలడం అది అంతే వదులు అండి. చేయడం. ఉమ్, ఆ ఆ తర్వాత వల్క దర్శనే ఉమ్, అంటే వల్క దర్శనం అంటే మీరు చూడడం అని చెప్పారు కవిత ఇక్కడ. అంతే. అవునండి, చూడటమే. వల్క సో వల్క ఇక్కడ దర్శనం చూడం. ఆ, చూడటంకి ఇంకేమున్నాయి చెప్పండి? దృశిర్ చూడటం. దర్శనే. ఏంటది? అవును, దర్శనం. దృశిర్ దర్శనం కూడా చెప్పారు. ప్రేక్షణే. ఆ, దృశిర్ దర్శించడం. దృశిర్ ప్రేక్షణే. ఏంటది? దృశ్య. దృశిర్ ప్రేక్షణే. ప్రేక్ష. ఇది ఒక ధాతు. ఉమ్, అవునండి. ఓకే, దృశ్య ప్రేక్షణకి ఏం చేస్తారు? దానికి సమానమైనటువంటి ధాతువు ఇంకోటి ఏంటిది? వల్క దర్శనే. సో వల్క దృశ్య దర్శనే. ప్రేక్షణే దానికి ఏమొస్తుంది? పశ్యతి. వల్క అవును. దర్శనేకి వల్కయతి. ఓ. అర్థమైందా? ఆ. హ్మ్. దృశ్యపేషణలో దర్శయతి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వల్కయతి వస్తుంది అంతేనా. ఇక్కడ దర్శయతి ఎక్కడొచ్చింది? అంటే మీరు ఇప్పుడు ఆ, దృశ్యర్ అన్నారు కదా, దృశ్యర్లో ధ్రువుకి అర్ర వస్తుంది కదా కవిత. ఆ, అర్రు కాదు. ఇక్కడ ఏంటి? దృశ్యర్ అన్నప్పుడు ఆ, ఇదేమైంది? ఇది హలంత్యం ద్వారా ఇత్ సంజ. ఇక్కడ అవును. ఈ అనేది ఏమైంది? అచనునాసికం. ఆ, ఓకే, అప్పుడు ఇత్ దృశ్య అయింది. ఆ, దృశ్య అయింది. సో ఆ, దృశ్య దృశ్యం. అయిపోయింది కాబట్టి దృశ్య ద- దృశ్య ప్రేక్షణ మూలధాతువు అది కదా. ఓ. 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 అవునా? ఓకే. ఆ, ఇక్కడ మనకి అర్థ సందర్భం ఉంది అంటే మూలధాతువులే ఉంటాయి అక్కడ. ఓకే. ఓకే. ఓకే, అది మూలధాతువు. ఉమ్, దృశ్య ప్రేక్షణే. ఉమ్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? దృశ్య మిగిలింది. దృశ్యం మిగిలింది. అది అది షిత్ పరంగా ఉంటే ఏమైంది? పశ్యగా మారింది. ఓ. ఓకే, ఓకే. ఓకే. షిత్ అదే షిత్ పరంగా. షిత్ అంటే ఏంటి? షకారం ఇత్. ఓకే. ఓకే. అవునా? సో ఆ, పరంగా ఏముంటుంది అక్కడ? భాదిగణం అది. సో ఆ. భాదిగణం కాబట్టి ఏమైంది అది? వల్- హ్మ్, పశ్యతి. 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 ఎందుకు? షిత్ అయింది. అది షిత్ అయింది కాబట్టి పశ్యగా మారింది అది. ఓకే. ఓకే. ఓకే, ఓ. ఓ. సో షిత్ అయితేనే మారుతుంది. ఇప్పుడు తా తీసుకొచ్చాము, మారుతుందా ఇంకే. చెప్పండి. ఆగండి, ఇది వినండి. దృశ్య ధాతువు. ఓకే. ఇప్పుడు మనము తా ప్రత్యయం తీసుకొచ్చాము. ఇక్కడ షిత్ ఓకే. ఉందా? లేదు. లేదు. సో అప్పుడు ఇది పశ్యగా మారుస్తామా? మార్చాలి. మారాదు. మార్చము. సో మరి దానికి ఏమైతుంది? ఇక్కడ షా కనిపిస్తుంది, తా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ షా అనేది ఏమైతుంది? ద్రే షా. షా అవుతుంది అనమాట. అవునవును. అవునా? ఓకే. ఆ. ఆ, సో ఎలాగ మారింది? ఒక సూత్రం ఉంది దానికి. అవునా? ఆ. భ్రశ్చ ఏదో. భ్రశ్చ స్రేజ మ్రేజ
అన్నిటికీ కలిపి షకారం రావాలి. అవును. ఓకే. అవును. సో వాటికి షకారం వచ్చింది. ఇప్పుడు షాత కనిపిస్తుంది. ఏం కనిపించింది మీకు అక్కడ? తా అంటే ప్రత్యయము అది కాదు, ఈ రిలేటెడ్ చెప్పాను కదా నేను. సతు షత్ ఆ సత్తు షత్ షటు. సతు సతు షటు. సత్తు ఆ, షా ఇప్పుడు షా కనిపించింది. షాకేంటి? టూ. తా అవుతుందండి షటు. దంతసకారం. షటు సో ఇప్పుడు సతు షటు 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 సో ఇప్పుడు ఇది ఏం కావాలి? టా 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 కావాలి. కావాలి. అంటే దృష్ట. దృష్ట ఏంటది? దృష్ట. దృష్టః. అవునండి. విసర్గా వస్తుంది. ఎందుకు? మనము పుంలింగం చేస్తే దృష్టః, స్త్రీలింగం చేస్తే దృష్ట, నపుంసకలింగం చేస్తే దృష్టం. 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 అంటే ఏంటి? చూశాడు, చూసింది. అమ్మ ఇక్కడ ఏ షాక్ వచ్చింది ఇది ఈ సకారానికి షకారం వచ్చిందా? ఎక్కడండి? ఇక్కడ దృష్టం ఇది ఉప్స్. దృశ్య ధాతుకు దృశ్యర్ ప్రేక్షణే కదా ధాతు ఏంటి? దృశ్యర్ ప్రేక్షణే. దాంట్లో దృశ్య అనేది ఏముంది? ఈ షా ఉంది, అవునా? సో అవును. శంఖంలో ఆ షాకి ఆదేశం ఏంటిది? షా. షా. షా అవును. అదే వచ్చి ఎందుకు? ఈ షకారము చివరిగా ఉంటే ధాతువుకి చివరిగా ఉందా లేదా? ఉంది. ఉంది. ధనాస్తు చివరిగా ఎప్పుడైనా గమనించుకోండి, ఈ షకారం మనకి ఎక్కడైనా చివరిగా కనిపిస్తే దాన్ని ఎలాగా మార్చుకోవాలి? షకారంగా మార్చుకోవాలి. ఓకే. ఎప్పుడు కిత్తు గిత్తు పరంగా ఉంటే, ఎప్పుడు గిత్తు గిత్తు పరంగా. ఓకే. గిత్తు గిత్తు. పరంగా ఉంటే. అర్థమైందా? ఓకే అమ్మా. ఉమ్, ఇక్కడ వరకు అర్థమైందమ్మా. దృశ్య రాసినావు కదా, ఉమ్, ఈ దృశ్య నుంచి మళ్ళా ఉమ్. ఆ, షటు సత్తు గుర్తు పెట్టుకోండి. షకారం తకారం కనిపిస్తే ఏం చెప్పాను? షటు సత్తు. షటు సతు. సో ఇప్పుడు ఏంటిది? దీంట్లో ఎవరు మారాలి? సకారం సకారం తకారం అది కాదు, చెప్పకండి, అట్లా చెప్పొద్దు. ఈ రెండు నేను అడిగినప్పుడు రెండిట్లో మీరు కలిపే చెప్పాలి. ఏది మారాలి? సత్తు మారాలి. సతు మారాలి. సత్తు ఎలా మారాలి? షటుగా షటుగా మారాలి. షటుగా అంటే ఇక్కడ మనకు ఉన్నదేంటి? తవర్గం. తా ఉంది. సో తా అనేది వర్గానికి సంబంధించిన పై దాంట్లో ఏముంది? టూ ఉంది. టవర్గం. సో టవర్గం. సో ఇప్పుడు తా అనేది ఎన్నవ లెటర్ అది టవర్గంలో? మొదటిది. ఒకటో లెటర్. ఒకటోది. ఈ మరి టవర్గం నుంచి ఏది తీసుకుంటావు? ఒకటో లెటర్ తీసుకోవాలి. వేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? టా. టా వస్తుంది. అప్పుడు దృష్టం అయ్యిందా? అయింది. దృష్ట. అంతే. అది ఓకేనా? సతు షటు సతు షటు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలా కనిపించింది, ఇలా కనిపించింది. సో అప్పుడు ఏం చేస్తారు? సాచా. సత్తు. చెప్పండి. సతు షటు. ఇక్కడ చా ఉంది. అవును. ఇప్పుడు సతు షచు. సచు. అయితే సత్తు షచు. ఇందులో ఏది మార్చేది? సతువే. సత్తు మారాలి. సో సత్తు సత్తు మారాలి. మారాలి. సతుయే మారాలి ఏదొచ్చినా. సో ఇప్పుడు ఇది ఏం కావాలి? ఇది సకారము షా కావాలి. సూపర్. అది అర్థమైందా? ఓకే. షచు. ఇక్కడ వర్గీయ వర్ణం కాదు. సో వర్గీయం కానిది ఏముంది ఇక్కడ? ఇందులో షకారం ఉంది. సో షకారంగా మారాలి. సకారం షకారంగా మారాలి. అర్థమైందా? అంతే అంతే అంతే. ఇప్పుడు హా ఉంది. ఓకే. ఇక్కడ సా ఉంది. సో అప్పుడు ఆ ఉండి సా ఉంటే అంటే ఇవన్నీ హల్గా ఉంటాయి, అలా కంప్లీట్ గా కాదు. ఓకే. ఓకే. ఇప్పుడు షకారం అవుతుందా కవిత? అంతే. షా షా అవుతుంది. ఓకే. ఎవరు మారాలి? సత్తు మారాలి. సతు మారాలి. కాబట్టి ఇది షాగా మారుతుంది. దీనికి రిలేటెడ్ ఏంటి? సత్తు షాటు. అవునండి. సతు షాటు. మా కన్ఫ్యూజ్ చేయడానికి మీరు తిరగేసి రాశారు. లేకపోతే మీరు షాటా రాసుంటే ఈజీ చెప్పొచ్చు. మీరు టాషాగా అది మారుస్తే యోగం కొంచెం- కదండి. ఇదేంటిది? ఇది యోగే అంటాం. యోగే అంటే ఏంటిది? తృతీయ విభక్తి. తృతీయ అవును. విభక్తి ఎట్లుంటది? అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది. దాని ఇష్టం అది. అవును.
అది అది మీరు మార్చేసరికి చిన్న కన్ఫ్యూషన్ అయినా మళ్ళీ పట్టేసుకున్నాం. మీరు ఇలా పట్టేసుకున్నాం. చేస్తారని ఇలా చేస్తారని తెలుసు అందుకని పట్టేసాం. అదే ఉత్తమం. ఓకే. సో యా ఇది చెప్తారా? అయిపోయింది ఇది కదా. ఆ. ఆ చిత్రీకరణ చెప్పండి. చిత్రీకరణే అంటే మీరు ఇక్కడ ఏదో చిత్రీకరించడం అని చెప్పారు. ఇక్కడ మీరు తెలుగులో అదే చెప్పారు మీరు. అంతే. ఇక్కడ అంశ సమాధాతే అంటే ఇక్కడ సమాధాతేలో మీరు బాధించడము, చంపడము అట్లాంటి అలా చెప్పారు ఇక్కడ. నాకు అందుకే అది అర్థం లేదు. అక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్. బాధించడము, చంపడము. అవును. ఈ హంస అని వచ్చింది కదా, ఇలాగ మీరు హంసలాగా ఉంది, దీన్ని ఇలా మార్చి అర్థం చెప్తున్నారని చూసాను. అది ఆలోచించాను నేను బయట. ఇప్పుడు అంశ అదే అదే. సో చూడండి, ఆ ను స అంతా ఉంది. సో నకారం కనిపించిందంటే ఏ సూత్రం గుర్తు రావాలి? నకారం కనిపించిందంటే మనకి ఆ స్వారం అనుస్వారం నష్టాపదాంతస్తుంది. అంటే ఏమంటున్నారు అక్కడ? నకారము అపదములో ఉంటే, అపదమేనాది అంశ అనేది అపదమే. పదం కాలేదు ఇంకా అది కదా, ఇంకా కలిపితేనే పదం అవుతుంది. సో అపదంలో నకారం ఉంటే, అవునా? ఉందా లేదా? ఉంది. అపదంలో నకారం ఉంటే ఏం చేయమన్నారు? అనుస్వారంగా కాదు, దాని పక్కన జల్వర్ణం ఉంటే అప్పుడు అనుస్వారంగా. అవునా? ఇక్కడ జల్లేనా, ఇది జల్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు వర్గీయాలు అవసరం లేదు మనకు. జల్లు లు అంటున్నాం కాబట్టి షాసర్ ఉంటుందా? ఉంది కదా. ఇప్పుడు జల్ అన్నప్పుడు ఇక్కడ వర్గీయాలు అన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఏం తీసుకోవాలి ఇక్కడ? లు అన్నాం. లు అన్నాం కాబట్టి ఏముంటుంది? షా సర్ తర్వాత హల్ వచ్చాయి. అందులో కావాల్సింది ఉంది, అందులో సా ఉంది. కాబట్టి ఇది జల్లేనా ఇప్పుడు? జల్ ఉంది కాబట్టి ఈ నకారం ఏం కావాలి? అనుస్వారం. నేను చెప్పిన కదా అనుస్వారం అని. ఫస్ట్ అది కండిషన్ చెప్పాలి. కండిషన్ చెప్పాలా? అది లేకపోతే అవుతుందా? కాదు. జల్వర్ణం పరంలో ఉంటేనే అనుస్వారంగా మారుతుంది. అంతే అండి. అది నకారం ఎక్కడ ఉండాలి? అపదములో ఉండాలి. అందుకని నశ్చాపదాంతస్య అంటున్నాం. అవునా? అక్కడ దీర్ఘం పెట్టినామంటే ఏంటి? అపదం. నశ్చ నహచ అపదం అంతస్య అంటే అంతములో అపదం ఏదైతే ఉందో, ఇది అపదం కానిదై ఉన్నదో, సో అప్పుడు దాంట్లో జల్లు వర్ణం ఉండాలి. అంతములో ఏముండాలి? జల్వర్ణం. అది తర్వాత ఇప్పుడు జల్వర్ణం అంటే వర్గాలలో 4, 3, 2, 1 ప్లస్ అంతే అండి. హల్ రు అని చెప్పొద్దు, అంటే సూత్రంలో రు కదా, హల్ అట్లా. కానీ చివరి తీసేస్తాం కదా, సూత్రంలో నుంచి చివరి తీసేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ అనుస్వారం వచ్చింది. అనుస్వారస్య సూత్రం చెప్పండి. అనుస్వారస్య యాయి అంటున్నాం. యాయి వర్ణాలు. యాయి ఏమొస్తుంది? కపై వరకి. సో ఇప్పుడు అంటే ఏంటి? వర్గీయ వర్ణాలు వస్తున్నాయి. యావారాల. అవునా? యావారాల లేవు, ఇక్కడ ఉన్నాయా? సకారం ఉంది. సకారం కింద వస్తుంది. ఎక్కడ వస్తుంది? కింద జల్లులో వస్తుంది, యాయిలో రాదు. అవునా? సో కాబట్టి ఇప్పుడు ఈ అనుస్వారము మళ్ళీ వేరేలాగా మారుతుందా? పరసవర్ణంగా మారదు, అంతే ఉంటది. అర్థమైందా? ఓకే. ఈ సకారం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సకారం వర్గీయ వర్ణమా? కాదు కాబట్టి అనుస్వారం అలాగే ఉంటుంది. బస్. ఓకే. అందుకని మనకి అంశ. ఇప్పుడు మీరు యై వర్ణం అంటే హయ వరట్ నుంచి కపయ వరక? యయి అంటే అవునండి. హయ వరట్ కాదు, యా నుంచి. హా ఉంది, అదే సూత్రంలో హా వదిలేయాలి కదా. అదే అంటే హయ వరకు లో యా నుంచి తీసుకొని కపయ వరకు చెప్పమంటారు. అంతే అండి, కరెక్ట్. యా. ఓకే, థాంక్యూ. హయ వరట్ అంటే ఏమొస్తుంది? యవర లా తర్వాత ఏమొస్తుంది? యమంగళన జభై. 4వ సూత్రం నుంచా 7వ సూత్రం నుంచా ఇది?
హయవరట్ ఐ- ఎన్నోదండి? ఐదోది కదా? కానీ ఐదవది. ఐదోది ఐదు. ఆరోది 5. ఐదు నుంచి. హైవరట్ ఐదు హల్లులు కదా? స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచే కదా, హయవరట్ నుంచే స్టార్ట్ అయినాయి హల్లులు. ఆహా, 5 నుంచి ఓకే. 14 వరకు 5 నుంచి 14 వరకు. కానీ అది కాదు, యై అంటున్నాం మనం. యై అంటే ఎంత వెయ్య. వరకు? ఓకే ఓకే కపైతో కపై అయిపోయింది. వరకు. కపై ఎన్నో సూత్రం అది? 13. 13. అంతే. షసర్ హల్ కదా. అవును 13 కాదు, 12. 12. కపై అంటే 12. 5 నుంచి 12. ఓకే. ఓకే. ఉమ్. కపై తర్వాత ఏముంది? షసర్ హల్. మొత్తం హల్ సూత్రాలు ఎన్ని? 14. 12 అండి. 14. 14 కదండి. అంటే 12 వరకు 13 అని చెప్పారు కానీ correct, correct. 12 కన్ఫర్మ్ యా చేస్తాను. 12 వరకు ఏ పొరపాటు అది. అంతే అండి, అంతే. ఉమ్. ఉత్తమం. ఆ, ఇప్పుడు అంస, అంస. ఇది నేను చదవాలి, అన్న అని చదవద్దిగా. ఏం చదవాలి? హంస అంస. హంస హంస. ఉమ్, హంస ఉమ్, హంస హంస ఉమ్. అంటే క్లియర్ గా జనరల్ ఉంటుంది. గా ఇది అనుస్వారానికి రిలేటెడ్ ఏంటి? మకారం అన్నమాట. ఓకే. అవును. కాబట్టి దాన్ని ఏం చెప్తాము? అంస అంటాం. అంస అని చదువుతారు, అది తప్పు అవుతుంది. ఇప్పుడు అవును. సంశయం అనే చోట ఏం చదువుతారు? సై, సై అంటారు. సై అనొద్దు అట్లా. సౌ. ఏమన్నా సం. సమ్ మొత్తం సం- కంప్లీట్ గా సం- మకారమే సంశయం. చదవాలి. సంశయం. ఎందుకు? షా, షా ఉంది ఇక్కడ. షా అనేది ఏంటిది? వర్గీయ వర్ణం కాదు. కాబట్టి దీన్ని ఎలా చదవాలి? మకారమే చదవాలి. మౌనస్వరం దేనికి రిలేటెడ్? అనుస్వారంకి. అనుస్వరానికి. అర్థమైందా? కాబట్టి మకారమే చదవాలి. సన్ అంటారు, అక్కడ తప్పు చదువుతారు. సై అంటారు, అది తప్పు. ఏం చదవాలి? సమ్ అనే చదవాలి. సమ్ అవును. ఇట్ సమ్. సెల్ఫ్ అదేంటిది? ఒక పదం అది. ఎందుకు? సమ్ ఉపసర్గ. ఉపసర్గ అవును. కాబట్టి సమ్ అనేది ఒక పదం అది. ఇక్కడ అవును. సమ్ అనేది మరి చివరిగా, పదానికి చివరిగా మకారమే ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? షా వచ్చింది. షా వచ్చి మౌనస్వరం. ఏం చెప్తుంది అది? ఎప్పుడైతే మకారం ఉంటుందో ఇక్కడ స్వరం ఉంటేనే మకారం పెట్టు, లేకపోతే దాన్ని అనుస్వారంగా చెయ్యు అని చెప్పేసింది. అంటే అవును. మౌనస్వరం అనేది వచ్చేసి ఏం చేసింది? దాన్ని తీసేసింది, నిషేధింపజేసింది. అర్థమైందా? ఈ సమ్ని సమ్లాగా రాయకుండా పైన చుక్క పెట్టుకోమంది. అర్థమైందా? కాబట్టి దీన్ని ఎలా చదవాలి? మకారమే చదవాలి. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి కదా ప్లీజ్, దయచేసి. యా. ఇది సో ఇదేంటంటే మనకు ఏం చదువుతుంటాం మనము? సంశయ, సన్ అని ఏదేదో సై అని అట్లా చదువుతుంటాం. అది తప్పు. ఓకే. ఎందుకు? ఓకే. ఎందుకు తప్పు అంటే చూడండి, వినండి. ఇక్కడ సంశయ అని చదవాలి. ఎందుకు? ఇది సమ్ అనేది ఏంటిది? ఉపసర్గ అక్కడ. ఓకే. అవును. సమ్ ఉపసర్గ కాబట్టి ఉపసర్గలన్నీ పదాలు. అవును. పదాలే. సో ఎప్పుడు పదాలు అవుతాయి? ఇంకో దాంతో వచ్చినప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఇంకో ఓకే. కొన్ని శబ్దాలతో వచ్చింది అది. అవునా? ఒక ఓకే. ధాతువుతో గాని, ఒక ప్రత్యయంతో గాని, దేంతోనో వచ్చింది అక్కడ. అవునా? ఎప్పుడు ఓకే. ఉపసర్గలు ఓకే. ఎప్పుడు కూడా ధాతువులతోనే వస్తాయి. ధా ఓ ఓ ఓ. ధాత్వర్తే ఉపసర్గాః అనే ఒక సూత్రం ఉంటది. ఓకే. ఓకే. ప్రయోగే ఉపసర్గ ప్రయోగే సంథింగ్ అట్లా. ధాత్వర్తే ఉపసర్గాః. ధాతువు ఎప్పుడైతే వాడతావో అప్పుడే ఉపసర్గలు వస్తాయి. ధాతువుకే ఉపసర్గలు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఓకే. శయ అనేది ఇప్పుడు ఏమై ఉంటది ఇక్కడ మనకు? ధాతు అంటది. ధాతువు అయి ఉంటది. ఖచ్చితంగా ధాతువు కదండి. సో అట్లా అన్నమాట. అవును. ఇప్పుడు సమ్ అనేది ఏంటిది మరి? సమ్ అనేది ఇప్పుడు ఉపసర్గ. పక్కన ఉపసర్గ ఒకటిగా ఉన్నప్పుడు ఉపసర్గ. అది ఎప్పుడైతే దీనితోనే వచ్చేసిందో ఉపసర్గ సహిత పదం అది. అవునా? అది అవును. ఆ, అవును. పదం కానీ ధాతువు కానీ అంటాం. సంశయతి అన్నప్పుడు అది కంప్లీట్గా కలిపాం కాబట్టి పదం అయింది. అవునా? అంటే అవును. సంశయిస్తున్నాడు, అవును. ఆలోచిస్తున్నాడు, సందిగ్ధంగా అవునండి. ఉన్నాడు కదా. సో అట్లా అవును. అన్నమాట. అయితే ఇప్పుడు మకారం అన్నమాట. ఇది పదం కదా. మరి పదం అంటే పదం చివరిగా ఏం చెప్పుకున్నాం మనం? మకారమే ఉండాలి, అనుస్వారం ఉండొద్దు అని చెప్పుకున్నామా? అవును. పదాంతే అవును. మకారః. అర్థమైందా? అనుస్వారం ఓకే. ఉండదు. సో పదాంతములో అనుస్వారం ఉండదు. తర్వాత ఏంటి? ఈ మకారం ఇంకెప్పుడు వాడతాము? అచ్చుపరమైనప్పుడు మకారం ఉంటుంది. అర్థమైందా? ఈ మకారం ఓకే. ఎప్పుడెప్పుడు అవును. ఉంటుంది? పదాంతములో మకారము, అచ్చుపరమైతే మకారము. మకారం. సో ఇప్పుడు ఇది పదమే కదా. సమ్ అనేది అవును. పదం అన్నాము, పదాంతములోనే మకారం ఉంది. సో ఇప్పుడు అదేం కావాలి? అనుస్వారం కావాలి. అవునా? ఉమ్. అవును. కావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి వచ్చింది, షయా వచ్చింది. షయా వచ్చేసి ఏమైపోయింది? ఇది హల్ అయింది. ఏమైంది అది? హల్. హల్. అవునా? అవును. షా అనేది షా హల్ అంటున్నారు, అదే కదా? షకారం హల్లే కదండి. అవును.
ఉమ్. అవును సకారం శక హల్లు కాబట్టి ఈ హల్లు ఉమ్, ఏం చేసింది, ఈ మకారాన్ని ఇలా ఉంచనివ్వలేదు. అచ్చుంటేనే అలా మకారం ఉంటది. అవును ఓకే. సో ఇప్పుడు ఉమ్, ఇది కాబట్టి హల్లు. పైన అనుస్వరంగా ఆ, మారుతుంది. అది పైన అనుస్వారం వచ్చింది అంటే ఇప్పుడు ఏంటిది, ఒక సూత్రం మీద ఇంకో సూత్రం నిషేధించబడింది. అర్థమైందా? ఓ పదాంతములో మకారం ఉండాలన్నాము, కానీ పక్కన ఎవరు వచ్చారు? జల్లు వర్ణం హల్ వచ్చింది. ఉమ్, ఉమ్, ఏమొచ్చింది? జల్లు వర్ణం వచ్చింది. సూత్రం ఉమ్, ఏముందో చూసుకోవాలి. జల్కి రిలేటెడ్ అయితే జల్ అనాలి, అలాగనమాట. ఓకే. ఓకే షర్కి రిలేటెడ్ అయితే షర్వర్ణం అనాలి కదా. అంటే ఇక్కడ మీరు మళ్ళీ అవును. నశ్చా పదాంత జలి చెప్పమంటారా? నశ్చాపదంతస్య జలి రాదు ఇక్కడ. ఉమ్, మోనుస్వార ఏమొస్తుంది ఇక్కడ? మోనుస్వరం మోనుస్వరం మోనుస్వార ఇక్కడ అంటే అపద మకారం అపదం లేదు పెడతావు. కదా. ఉమ్, ఓ వినండి పదం వినండి. ఉంది పదం కాదు, మౌనుస్వార ఏం చెప్తుంది ఇక్కడ? అచ్చు ఉంటేనే మకారం పెట్టు అని చెప్తుంది. అచ్చు లేదు కదా, సో ఇప్పుడు ఏం చేస్తావు? అనుస్వారం పెట్టేస్తావు. అంతే అంతే. ఓకే ఓకే అర్థమైందా? అర్థమైంది ఆ, అర్థమైంది సింపుల్ అమ్మ ఆ. ఇక్కడ ఈ కాబట్టి ఈ ఇప్పుడు సందర్భ ఈ సున్నని ఏం చెప్పాలి మనం? పైన ఉన్న డాట్ ఏం చెప్పాలి? మకారమా, మోనుస్వ నకారమా, యకారమా, షకారమా ఏం చెప్తాం? మమ్ మకారం మకారమే చెప్పాలి. మకార చెప్పాలి. అది అర్థమైందా మీకు? ఓకే అండి ఆ, అది ఓకే అమ్మ, అర్థమైంది. ఓకే చెప్పండి ఓకే. ముని గారు ఏంటి? ఇక్కడ సందేహము, ఆ, ఆ, సందేహం అనే శబ్దంలో కూడా ఇదే ప్రకారం వస్తుందా? ఇప్పుడు చూడండి, సందేహంలో చూడండి, అదే వస్తుందా రాదా చూడండి మీరే. ఇక్కడ మనం ఏమంటున్నాం? దే హ. ఇక్కడ మకారం ఎందుకు చివరిగా వచ్చింది కాబట్టి అట్లా రాస్తాం. ఇక్కడ ఓకే అనుస్వారం ఉంది. అనుస్వారం తర్వాత ఏముంది? యై వర్ణం జల్లు ఉందా లేదా? ఉంది అదా. ఉంది. అన్ని వర్గీయ వర్ణాలు వస్తాయి అందులో. అవునా? అవునండి జల్లు అంటే 4, 4 5, 4, 3, 2, 1. యై అంటే ఏంటిది? అన్ని వర్గీయ వర్ణాలతో పాటు యకార, హకార, వకార, హకారం కాదు, యవరాల. అర్థమైందా? ఆ, అవి అంటే ఏంటి? అంతస్తాలు అన్ని వర్గీయ వర్ణాలు వచ్చేది ఎక్కడ? య. ఏ, సో ఇప్పుడు ఇక్కడ అంత దా ఉంది, వర్గీయ వర్ణము. సో కాబట్టి దా వచ్చిందంటే పరసవర్ణం ఏంటిది? అది పంచమ వర్ణం ఏంటిది? తత దదన. నా. అంటే ఇప్పుడు దాన్ని ఎలా పలకాలి? ఇప్పుడు సందేహం. ఏం అదే పలకాలి? అదే నా ఉద్దేశం అదే సందేహం. అది సందేహం అని పలకొద్దు. అర్థమైందా? అంతే తప్పు అవుతుంది. ఆ, ఎప్పుడైతే అవి వస్తాయో అప్పుడే చదవాలి అలాగా. ఓకే అర్థమైందా? ఓకే అమ్మా. ఉమ్, హంస అంశ. అంశ అనాలా, మొదటి అంశ విభాజనే. అనాలా? ఇప్పుడు దీన్ని ఏం చెబుతారు? అంశ ఆ, అంటారా, అంశ అంటారా? హంస హంస అంశ. హంస. ఉమ్. సో మరి ఇక్కడ ఇది పదమా? హంస అనేది అపదం. కాదు కాదు, అనేది ఏంటిది? అది ఉపసర్గనా? ఉపసర్గమే. కాదు. ఎక్కడుందో ఆ, మరి? ఆంగ్ ఉంది కానీ లేదు. ఆ, ఉందా? ఆ, అవును ఆంగుంది. కానీ లేదు కదా. అవును. ఉందా లేదా? 22 ఉపసర్గలలో ఉంటాయి కదమ్మా, మరి ఒకటి ఆంగ్ అవును. ఉంటుందా? ఆంగ్ ఉంది కదా. నిస్ నిర్ అమ్మా. నిస్ నిర్ దుస్ దుర్. ఎవరు చెప్తారు ఇవి ఉపసర్గలు? ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను చెప్పండి అమ్మా. నేను చెప్తాను అబ్బా ఉమ్, గుడ్. రా పర అప సమ ఉమ్, అను అవు అవ నిస్ నిర్రు ఉమ్, దుస్సు దుర్రు వి దిర్. ఆంగ్ ని అది ఉమ్. అతి అపి ప్రతి పరి ఉప ఉత్తమం. ఏంది? ఉప. ప్రపర ఆ, అపసం అను అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అది అతి అధి అపి అతి సు ఉద్ అభి ప్రతి పరి ఉప పరి అని చెప్పుకున్నాం కదా. సో ఈ అవును ఉపసర్గల్లో అకారం వచ్చింది అక్కడ? ఎక్కడ కూడా రాలేదు. రాలేదు. ఉమ్, ఆహా. అవునా కదండి? అవును రాలేదు. అవును రాలేదు. సో ఇప్పుడు మరి ఏం చెప్పుకుంటాం మనము? ఇది పదాంతము కాదు, అవునా? సో ఈ అమ్మ. ఉమ్, తర్వాత ఇక్కడ ఒక పదాంతం కాదు కాబట్టి జస్ట్ అది అనుస్వరంగానే ఉండిపోయింది, అవునా? సా, ఆ, అంస. ఇది రెండు కలిపి ఒక ధాతువు కదా. అవును. ఉమ్. సో మరి మూలంలో ఉన్న సౌండ్ ఇవ్వాలా లేకపోతే ఎట్లా చెప్పాలి? మూలంలో ఉన్నదానికి చెప్పాలా? ఉమ్.
ఇప్పుడు మూలంలో సౌండ్ ఏముంది? అన్స అని ఉంది. సో ఇప్పుడు దీనికి అంస అని చదువుతామా, అన్స అని చదువుతామా? మకారం. మకారం చదవాలా? ఉమ్, మకారం చదవాలా? మకారం చదవాలి కదా. సో మూలంలో ఏముంది మనకి? అన్ అని ఉంది, అవునా? ఇది నకారం నుంచి వచ్చిన డాట్ అది ఆహా. కదా, అన్స. అవునా మా కదా? నకారం నుంచి వచ్చిందని ఎట్లా గుర్తుపట్టాలి? అన్స అనేది ఉంది కదా ఇక్కడ మనకి మూల ధాతువులో అన్స. అవును. ఉమ్. ఆహా, ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి సకారం ఎక్కడొస్తుందండి? ఉచ్చారణ స్థానాలు చూస్తే ఎక్కడొస్తుంది అది? ఉమ్? దంతాహ. సో ఏంటి దంతాలలో దంత. ఏమున్నాయి? దంతాలలో ఏమున్నాయి చెప్పండి? నకారం ఉంది కదా. ఋతులసానాం. ఏంటి? ఋతులసానాం దంతాహ. ఋతు లసానాం. లస. ఓకే. రి. తు అంటే తవర్గం. తవర్గము. ల అంటే లకారము. స అంటే సకారం. ఇక మనం సకారం. కారం అని చెప్తున్నామంటే ఏం తీసుకుంటున్నట్టు అక్కడ? ల్. అలంతం. ల్. అలాగా హల్తో తీసుకుంటున్నట్టు. అర్థమైందా? అలతో రి. తీసుకుంటాం. రి అనేది కూడా రి అట్లాగే తీసుకుంటాం, అది అచ్చు కాబట్టి, అవునా? అవును. తర్వాత ఇక్కడ ఏంది? తు. తు అంటే తు, థ ఇలాగనమాట, అవునా? అయితే ఇప్పుడు స్థానం ఎందుకు తీసుకొచ్చాం కదా? స్థానం ఎందుకు తీసుకొచ్చామంటే దానివల్ల మనకి నకారం వచ్చిందా అని చూడ్డానికి తీసుకొచ్చాం. ఓకే ఓకే అంతే. ఓకే. శుక్లసనం దంత్య. ఉమ్. ఓకే. సో 32వ సూత్రం. 32వ ఋతులసానాం. సూత్రం. ఇక్కడ నకారం ఉంది, ఇందులో ఏముంది? నకారం ఉంది. తదధ న. అవునండి. అవునా? ఉమ్. సో కాబట్టి ఏం చేశారు ఇక్కడ? అన్స అని చెప్పారు ఇక్కడ. కాబట్టి మనం దీన్ని ఎలా పలకాలి? అన్స లాగానే పలకాలి, కానీ అక్కడ పెట్టాల్సింది ఏంటిది? డాట్. డాట్. అమ్ము పలకాలి. ఉమ్? అమ్ము. అమ్మని పలకొద్దు ఇక్కడ. ఈ ఆ, డాట్ దేని ద్వారా వచ్చింది? అన్. నకారంతో రాలేదు, నకారంతో వచ్చింది అది. అవును అవును. అప్పుడు నమ్మే పలక హంస నానే అని పలక. అనమాట. ఆ, హంస అన్స. అని అనమాట. కరెక్ట్. అచ్చా. అది ఓ ఓ అది కూడా చూసుకోవాలా? మన అమ్మ ఉంటే చూసుకోవాలి. అమ్మని చెప్పడం. అచ్చా. ఓకే ఉమ్, ఓకే అది. ఓకే ఓకేనా? ఓకే. సో ఇప్పుడు కొన్ని రూల్స్ ద్వారా అది అట్లా వస్తుంది కదా. ఓ ఇది పదం ఓ కాదు కదండి. సో పదం అయితే అవునవును అమ్మనే చెప్పేవాళ్ళం మనం. ఇది పదం అవును. కాదు. సో పదం కాదు కాబట్టి నకారమే చెప్పుకోవాలి, అక్కడ ఏది ఉందో అదే చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అవును. అంశయతి అని పదంగా మార్చాం అనుకోండి, ఆ, అప్పుడు అంశయతి అని చెప్తావా? అంశయతి అని చెప్పొద్దు, అంశయతినే చెప్పాలి. అప్పుడు ఒక పదంగా మారిన తర్వాత కూడా ప్రొనౌన్సియేషన్ లో అలా చెప్పాలి, రాయడంలో ఇలా రాయాలి. ఈ నకారం రాయాలంటారా? ఆహా, ఇది ఆహా, ఆహా. డాట్ అనుస్వారం. అంటే ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు నకారము, రాసినప్పుడు ఇది డాట్ అనుస్వారం. డాట్ అనుస్వరం అంటారు. ఓకే. అవునండి. అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా మీరు అన్ను పలకాలా అమ్మ పలకాలని మీకు అది తెలిసే పలకాలి. అదే మీరు అంతే అండి, చెప్పేది. కరెక్ట్. తెలిస్తే పలకాలి. ఇప్పుడు సమ్ అన్నామండి, సంఘాత. సంఘాత అంటే ఎలా పలుకుతాం మనము? సమ్ అనేది ఉపసర్గ ఉంది కాబట్టి ఉంది. అదేంటిది? మకారమే ఉంటది అక్కడ. అవును. అర్థమైందా? సమ్ అనే దానికి మకారమే ఉంటది. సో కాబట్టి సమ్ అనే పలకాలి. కరెక్ట్ కరెక్ట్. అది. ఇక్కడ ఉపసర్గ లేదు కాబట్టి ఆ విధంగా, అంతేనా? ఇప్పుడు ఘాతహలో ఇప్పుడు ఏమైంది? ఘా అనేది మళ్ళీ ఏమొచ్చింది? అది వర్గీయ వర్ణం కాబట్టి ఇప్పుడు సంఘాత.ంగాంగా పలకాలి. ఏం కలిపి పలకాలి? ఇంకా సంఘాత. పంచమాక్షరం. పంచమాక్షరం. సంఘాత అట్లా పలకాలి. అవునండి. అది సాధారణంగా సంఘాత అంటుంటాం కానీ తప్పంటారు. సంఘాత నేజల్ సౌండ్ రావాలి. అంటే వర్గీయ వంజనమే తెలుస్తుందండి అది. తెలుస్తుంది కదా మనకి. ఘా అనేది ఉంది కదా. ఆహా, తెలుస్తుంది. అదే నేను చెప్తున్నాను. అవునవును. అవును, వేరే వాటికి అవర్గీయ తెలియదు. వర్జన అవర్గీయం అయితే మళ్ళీ నానే వస్తుందా? తెలియదు. సో ఉప ఉందనుకోండి, ఆ, ఉప సమ్ అని వస్తుంది. అక్కడ ఎక్కడైనా కూడా సా వచ్చిందంటే సమ్ అనే వస్తుంది, అవునా? సో కాబట్టి సమ్ వచ్చింది అంటే సన్ అని చెప్పాలా, సై అని చెప్పాలా, ఏం చెప్పాలి అంటే ఏం చెప్తాం మనము? సంహార. సంహార ఉందనుకోండి, ఇప్పుడు సా అనేది ఉపసంహార. వర్గీయం కాదు. సో ఇప్పుడు ఏం చెప్పాలి? సంహార అని చెప్పొద్దు, సమ్ అనాలి. ఎందుకు? అవును సమ్ అనేది ఉపసర్గ అవును కదా. అవును.
సో మకారమే ఉంటది అక్కడ, నకారం లేదు. అవును. అంతే. అది ఇక్కడ సమ్. కానీ మీరు చెప్పినట్టు ఈ నకారము ఏవో పలుకుతున్న సంహార అని అంటున్నారు చాలా మంది. అది నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. కరెక్ట్. అదే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏంటనేది. అర్థమైందండి, అదే అర్థమైంది. యా. Good, good. మంచి ఇప్పుడు మంచి మళ్ళీ టాక్. వచ్చినప్పుడల్లా నేను చూపిస్తుంటాను మీకు. చూపిస్తూ గుడ్, గుడ్. ఉంటే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే వేరే వేరే ఈ సందర్భాలు నకారం ఎక్కడెక్కడ వచ్చినప్పుడల్లా కొంచెం క్లారిటీ ఇవ్వండి కదా, సో దట్ చెప్తుంటాను. అది మైండ్ 4 లో సార్లు చెప్పేసరికి అది మాకు ఇదే అయిపోతుంది. అవునవును. విని సో విని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఇదే వచ్చింది. ఏమైంది, అదే వర్గీయ వర్ణం కాదు అది. కానీ అవును. మనకి ఇక్కడ అకారం అనేది అది మనకి అది ఉపసర్గలో శబ్దం కాదు, పదం కాదు అది కదా. సో అవును, పదం అవును. కాదు కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో అదే వాడుకోవాలి, ఆ ఓకే, అంతే, సౌండ్నే అంతే. చేయాలి. అర్థమైందా? ఓకే, ఓకే. అంశ సంఘాతే అని చెప్పాలి, సమాఘాతే ఏం చెప్పాలి, ఆ, అంశ అంశ అంత సమాఘాతే. సమాగాతే. ఆ, అది కవిత ఇక్కడ అంశ అని చూడగానే అది మన అంశాన్ని చదవకూడదు, ఎందుకంటే మనం దాన్ని మీరు చెప్పినట్టు ఇక్కడ ముందు పదం కాదు ఉత్పత్తిలో. కదా, అది ఉపసర్గం కాదు అది అని ముందు తెలుసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. తెలుసుకుంటే మనకి ఆటోమేటిక్ గా నకారం అని తెలిసిపోతుంది. అంతే. అప్పుడు ఉపసర్గలు అంశ అనే 22 మన అదేంటి శ్రీకాంత్ గారు, ఉపసర్గలు చెప్పండి. 22 ఉన్నాయి కదా. ఇవి తెలిస్తే మనకి ఎక్కడ నకారం పలుకుతాము మకారం పలుకుతాం అనేది మనకు అర్థమవుతుంది. 22లో మకారం వచ్చేది ఏ ఉపసర్గ ఉంది, సమ్ ఒకటి ఉంది, ఇంకేమున్నాయి? అవును. సమ్మ ఉప ఉమ్, ఇంకా ఉమ్, ఉన్నాయి కదా చాలా, సమ్మ ఉప. ఉమ్. ఇప్పుడు ఇక్కడ సమ్ ఒకటి, నిస్ నిర్రు దుస్సు దుర్రు, ఇంకంతే అది ఒకటే ఉంది, సమ్ ఒకటే ఉంది. 22 ఒకటే ఉంది. వాటిల్లో మకారం ఒకటే ఉంది, మకారం ఉండేటువంటి సమ్ ఒకటే. ఈ సమ్తో వచ్చినప్పుడే మనం ఏం చేస్తాము, మకారంగా పలుకుతాము. అవును, అవును, వేరే వాటికి వచ్చినాయి అంటే ఆ మూలములో ఏముంది చూసుకుంటాం. చూసుకుంటాం. అవును. అది ఓకేనా? అంటే ఇప్పుడు ఇంకో మకారం విధంగా ఉందా? తీసుకోవచ్చు కవిత, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఉమ్. మనకి ఉపసర్గ వస్తేనే మకారం ఉంటుందని తీసుకోవడానికి ఉందా కవిత? అలా తీసుకోవచ్చా 90% పని ఎట్లీస్ట్? ఇప్పుడు సమ్ అనేది అంతే, ఉపసర్గ కంప్లీట్ గా మకారం అది. అవును. ఆహా, మిగతా దగ్గరలా మనకి మకారం రాదు అని ఈ ఉపసర్గ ఉంటేనే వస్తుంది మకారం అని తీసుకోవడానికి ఉంటుందా స్కోప్? ఒక 90% అయినా ఉండదా? ఉండదు. ఉండదు. ఓకే, ఓకే. వస్తుంది అనే విషయం ఎట్లా తెలియదు కదా. అంటే ఇప్పుడు మనకి అవును, వర్గీయ అవును. వర్ణం, ఇప్పుడు షా వర్గీయ వర్ణాలు కానివేంటివి, షా, సా, షా, యా, వా, రా, రా, లా, రా. ఈ 8. ఆ, ఈ 8లో ఏదొచ్చినా కూడా దాని పక్కన ఈ మకార నకారాల పక్కన ఏమొచ్చినా కూడా, ఇప్పుడు సంతో వచ్చిందంటే సమ్మేగ పలకాలి. సంశయం, సా ఉంది, సంస అని చెప్పాలి. సంష, సంహ, తర్వాత ఇదేం సంయ, సంవ, సంర, అమ్మ సంర. సంతోషం అంటే సంతోషం. తా ఉంది కదా అక్కడ, నకారం పలకాలి. ఎందుకంటే అది వర్గీయాక్షరం కాదు కదా. ఎందుకు కాదు, సా తర్వాత నా అనేది ఏంటండి, సరే, సరే, వర్గీయం సరే. కదా. సంతోషం. సం తర్వాత ఏమొచ్చింది, తో వచ్చిందా లేదా? ఓకే, వర్గీయాక్షరం. ఉమ్. అంటే అప్పుడు అనునాసికం కిందకి వస్తుందా అది? అంతే. అది సమ్ అనేది ఏం కావాలి, పరసవర్ణం కావాలి. ఏం కావాలి అది, సన్న, ఇలా సంతోషం. అదే అప్పుడే మీకు తా తాను పట్టుకొని వస్తుంది కాబట్టి అది. దీని పంచమాక్షరం తాత దాదానా. అదే నేను చెప్పిన అనునాసికాన్ని పట్టుకొని వస్తుంది అది. అంతే. అనునాసికాన్ని పట్టుకొని వచ్చిందని చెప్పొద్దు, అనునాసికం పరసవర్ణంగా మారింది అనాలి. ఓకే, ఓకే, ఐ మీన్ బట్ అనునాసికాన్ని డిసైడ్ చేస్తుంది అది. పరసవర్ణము డిసైడ్ చేస్తుంది. పరంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తుంది, పర లెటరు డిసైడ్ చేస్తుంది. అవునండి. అది వర్గీయం ఉందా అవర్గీయం ఉందా చూసుకోవాలి. అంటే అప్పుడు ఈ కాదండి, ఈ అనుస్వారానికి అనునాసికానికి తేడా లేకుండా పోతుంది కదా అప్పుడు. అట్లాగా అనుస్వారానికి అనునాసికానికి తేడా లేకుండా పోతుంది అంటున్నారా? అంటే సామీప్యం అని చెప్తున్నా నేను. బికాజ్ మీరు అట్లా కాదు. ఇప్పుడు అనునాసికం ఏంటిది, అనునాసికం ఎలా అవుతుంది? నానే అనునాసికం అది కాదు. అనునాసికం అంటే పంచమ వర్ణం మా. లేదు. కాదండి, తాకు పంచమాక్షరం నా కదా. అవును, అందుకనే నా వచ్చింది అని చెప్తున్నా నేను. అంతే అంతే, అదే వచ్చింది, అందుకే వచ్చింది. నేను అదే అంటున్నాను, ఈ అనుస్వారానికి అనునాసికానికి తేడా లేకుండా పోతుందా అని అడుగుతున్నాను.
మళ్ళీ అవి మనం తీసుకుంటాం కదా ఏదో సాయి. మ్యూట్ లో పెట్టుకోరా, నాకు ఇది శబ్దం. సరే ఇచ్చేసేసేయి. ఎప్పుడు తీసుకెళ్ళమంటే అప్పుడు తీసుకురా. ఇప్పుడు కూడా అనుకుంటావు ఎవరన్నా వస్తే నీ ఇష్టం. మ్యూట్ లో ఉండండి అమ్మా. పెట్టినానులే. సో ఓకే ఇప్పుడు నేను చెప్పండి. పెన్ను పట్టుకొని ఉంటా కదా, పెన్ను మళ్ళీ అటు ఇటు చేంజ్ చేసి మళ్ళీ అటు రావాలి. అది. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అనేది ప్రశ్న, అనుస్వారానికి తర్వాత పరసవర్ణానికి తేడా లేకుండా పోతుంది అంటున్నారు కదా. అవును అవును. అంటే ఎప్పుడు లేకుండా పోతుంది? పరసవర్ణ లెటర్ ఉంటేనే. పరసవర్ణం అంటే ఎప్పుడు వస్తుంది? వర్గీయ వర్ణం ఉంటేనే. అర్థమైందా? అది ఓకే, అట్లీస్ట్ ఆ వర్గీయ వర్ణాలు వచ్చేంత వరకు. ఆ, వచ్చింది. అది లేనప్పుడు మళ్ళీ దానికి అదే ఉంటది. ఓకే, రెండు వేరే వేరే సూత్రాలు. అది కరెక్ట్ కరెక్ట్. అట్లాగే అంటే ఉండాలని లేదు. ఇప్పుడు మనం అంటే ఉన్నాము. నేను సూత్రాల యాంగిల్ చెప్పట్లేదు. అవునవును, అర్థమైంది నాకు. ఈ సో ఇప్పుడు కాదు కదా. అనుస్వారం అన్నాసికం అవుతుంది అనే యాంగిల్లో చెప్తున్నాను నేను. అవునవును అవును. ఇప్పుడు మనం అమ్మ. ఉన్నాము, నేనున్నాను. ఇప్పుడు నేనుగా ఉన్నప్పుడు ఒకలాగున్నా. నా ఫ్రెండ్స్ వచ్చారంటే నాలో ఉన్నటువంటివన్నీ నేను మార్చుకొని వాళ్ళతో ఉంటున్నానా, లేకపోతే కరెక్ట్. నాకు నేనుగానే ఉన్నానా? కదా. కాదు, రోల్ ప్లే అది. రోల్ ప్లే. రోల్ ప్లే. సో రోల్ ప్లే ఉండొద్దు అనమాట. ఏది ఇప్పుడు నాకు నేనుగా నేను చెప్పుకున్నది సత్యం అని నేను ఒప్పుకున్నప్పుడు ఎవరు వచ్చినా సత్యమే ఉంటుంది. అది అంతే ఉండాలి కదా. అది సత్యం అని నేను ఒప్పుకున్నప్పుడు మార్చే అవకాశం లేదు నాకు. కరెక్ట్ కరెక్ట్. నేను మార్చానంటే రంగులు మార్చేదాన్ని అప్పుడు. అవునా? అమ్మా, ఇక్కడ వర్గీయ అక్షరం ఉన్నప్పుడు హ్మ్. ఇక్కడ వర్గీయ అక్షరం ఉన్నప్పుడు హ్మ్. పంచమాక్షరం తీసుకోవాలి కదా, అంతే కదా? అంతే అండి, అంతే. ఓకే. సో అట్లా మనము ఉండొద్దు అన్నమాట. అది అంటే అది ఏమవుతుంది, కొన్నిసార్లు ఏమొస్తుంది, అది వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ సూత్రాలలో ఏమైపోతుంది, అది మార్చేస్తుంది అనమాట. ఓకే అది. ఓకే అమ్మా. Time సమయ కూడా అయింది. అభూత్. సమయ అభూత్. కవిత ఈ వటా ఒకటి చెప్పేస్తాను కదా. వటా అంటే విభజనే అని చెప్పారు. విభాజనే. విభాజనే. అంటే భాజనం చేయడం, భాగం. భాగాలు చేయడం, విశేషణ. భాగాలు చేయడము, విభజించడము. చెప్పారు కరెక్ట్ కవిత. ఓకే, ఇప్పుడు సమయ అభూత్ కవిత. సమయ అవును. అభూత్. ఈ రోజు మనం ఏమీ చూడలేదు కదా, ఎంతవరకు అయిపోయినాయి అసలు. అంటే చాలా చాలా విషయాలు చెప్పుకున్నాము ఈ రోజు. మరి చాలా కవర్ అయింది, సబ్జెక్ట్ కవర్ అయింది కవిత. ఏదో ఒక పాయింట్ లో కొంచెం ఎక్కువగా మాట్లాడాం కానీ లేకపోతే సబ్జెక్ట్ చాలా కవర్ అయింది ఈ రోజు. అవును. ఎంతవరకైనా ధాతువులు ఒక్కసారి చెప్పండి. లాస్ట్ ధాతువు వటా అని లజ చదివినప్పుడు లజ నుంచి స్టార్ట్ చేయాలి. నజనా. స్టార్ట్ చేయాలి ఇంకా నెక్స్ట్. నజ ఎక్కడుంది? వర్ణ పర్ణ. దాటి వచ్చేసినారు మీరు. 70 నుంచి ఇవ్వాలి. ఇంకా కొంచెం ముందు రండి. లజనా. ఓకే, లజ ప్రకాష్ అనే వరకు అయిందా? లజ లజ స్టార్ట్ వరకు చేయాలి. అయింది. లజ వట చెప్పాలి. వరకు అయింది, లజ నుంచి ప్రారంభించారు. అచ్చా వట వరకు అయింది. ఓకే, వట విభజన. ఓకే. ఇవన్నీ అయిపోలేదా? ఆహా. మిగతా ఓకే. చదవలేదు కవిత. ఈ రోజు చదవలేదు. ముందు చదవడం చెప్పారు కాదు, మీరు. చదవడం కాదు, నేను అనేది రాయించింది ఎంతవరకని. ఈ రోజు రాయించలేదమ్మా. ఈ రోజు అలా కాదు. కాదండి, ఫైనల్ గా ఏముంది? నిన్న వరకు అంతా లజ వరకు అయింది. అంతేనా? ఓకే ఓకే. ఆ. సో అయితే అయినంత వరకు మనం చదివేసుకున్నాం అనమాట. ఇంకా నిన్న రేపు ఏంటి? యా. లజ తర్వాత మిస్త్రి మిస్త్రి మిశ్ర. మిస్త్రి మిశ్ర. మిస్త్రా అకారాంత ధాతువులు ఇవన్నీ. మిస్త్రా అనా. అంటే ఒకసారి హిందీ చదువుతున్న మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు కవిత. అదే అదే. మోడ్ చేంజ్ అవుతున్నది. సంస్కృత మోడ్ నుంచి హిందీ మోడ్కి వెళ్ళిపోతున్న వల్ల అలా అవుతుంది. సో మిశ్ర నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఓకే, మిశ్ర సంపర్కే. సో ఈరోజు ఏంటి, ధాతు పాఠం అయ్యింది, కొంచెం డిస్కషన్ అయ్యింది. ఓకే. లేదు, ఈ టైటిల్ రోజు రాయడం. యూస్ఫుల్ గా అయింది కవిత.